నమస్తే. కొద్ది గంటల ముందు ఆసన్న వీడియో రిలీజ్ చేసినారు. ఇటీవల కాలంలో ఆసన్న అలియాస్ సతీష్ అలియాస్ రూపేష్ తెలంగాణలో పిలువబడే పేరు ఆసన్న. ఆసన్న గారు మావోయిస్టు పార్టీని ఉద్దేశించి ప్రధానంగా చెప్పాలంటే హైదరాబాదులో కొంతమంది కూర్చొని ఈ మధ్య కాలంలో జనజీవనంలో స్రవంతులు కలిసిన మా పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి మాటలు వాళ్ళకు తగవు. అయినా కానీ మేము భరిస్తామని స్పష్టంగా వీడియో రిలీజ్ చేసినారు. సమసమాజ నిర్మాణం కోసం మేము అడుగుల బాట పట్టి అక్కడ జరిగినటువంటి విధి విధానాలు ఎన్ని జరిగినాయి, మేము ఎక్కడ తలదాచుకున్నాము, మా పైన ఎన్ని అటాకులు అయినాయి, ఎన్ని కష్టాలు పడ్డాము, ప్రజలు మమ్మల్ని ఎట్లా ఆదరించారు, ఏం చేసారు, ఏం కథ అని చెప్పి అన్నీ మాకు తెలుసు. కానీ ఈ రకంగా మా పైన ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం మంచిది కాదని చెప్పి ఒక మెసేజ్ విడుదల చేసినారు. ఆసన్న గారు వాళ్ళు అట్లే మాట్లాడతారు, మీరు పట్టించుకోకండి. సమాజ నిర్మాణం కోసం మీరు ఒక ఉద్యమాన్ని ఎంచుకొని ప్రజల కోసం పోరాడినటువంటి వైనం హ్యాండ్స్ ఆఫ్ మీకు కంపల్సరీ. అయితే ఇలాంటి మాటలు మాట్లాడిన వారిని పట్టించుకోకండి మీరు. వారు ఇన్ని సంవత్సరాలుగా పోరాటం చేసినాము, తుపాకీ గొట్టంతో రాజ్యం సాధ్యం కాదు అని చెప్పి పలుమార్లు అనేక సమీక్షలు జరిపినాము, అన్నలతోటి సమీక్షలు జరిపినాము. వారు తీసుకున్నటువంటి ఆదర్శంగా తీసుకున్నటువంటి అన్నలతోటి చర్చించినాము, బిఆర్ దాదాతోటి చర్చించినాము. రకరకాలుగా మేము చర్చించిన తర్వాతే ఈ మూమెంట్ తీసుకోవడం జరిగింది. మేము బయటికి రావడం జరిగింది. మా పైన దర్జాగా కూర్చొని మీరు హైదరాబాద్లో ఇలాంటి మాటలు మాట్లాడడం తగదు అని చెప్పిండ్రు. ఆసన్న గారు, మీరు జనజీవన స్రవంతిలో కలిసినారు. అక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అక్కడ నుండి సాధించలేరని చెప్పి అందరికీ తెలిసిన మాట వాస్తవమే. ఇప్పుడు మీరు జనజీవన స్రవంతిలో ప్రజల కోసం, సరే మీరు చెప్పినారు మా విధానాలు ఎట్లా ఉంటాయి ఏంటనేది ఫర్దర్గా మీరు చూస్తారని చెప్పి మీరు వీడియోలలో చెప్పినటువంటి మాటలు ఖచ్చితంగా ఉన్నాయి. మీరు అడవిలో ఏం తిన్నారో ఏం పోయారో ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. హాయిగా తినండి. ఎందుకంటే మీకు ఊరుకోబుద్ధి కాదు. మీ లక్ష్యము ఇప్పుడు ఏం చేస్తారండి చెప్పండి. ఇప్పుడు వీరు ఏదైనా లోపాయకార ఒప్పందాలు చేసుకున్నారు అనుకోండి, ఎందుకు ఏం చేసుకుంటారు చెప్పండి. దాదాపు 40 ఏళ్ళ నుంచి పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఈ ఏజ్లో అవసరం లేదు కదా వాళ్ళకు. సరే మాట్లాడేటోళ్ళు కూడా పార్టీ మీద అభిమానంతో మాట్లాడుతుండొచ్చు, కానీ స్వాగతించాలి. ఇలాంటి వ్యక్తులు ప్రజలలో ఉండి కొట్లాడితే ప్రజలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ఏ లాభం లేకుండా 40 సంవత్సరాలు అడవిలో ప్రజల కోసం కొట్లాడినటువంటి మహానుభావులు. ఇంకొకటి, వారు మేము జస్తే ఎర్రజెండా కప్పడానికా, మీ సంతాపాల కోసమా అని చెప్పి వారు కొంచెం అగ్రెసివ్గా కూడా మాట్లాడడం జరిగింది. తెలంగాణని మేము హైదరాబాదే, మేము పోయినాక మా మీద ఎర్రజెండా కప్పి మీరు సెల్యూట్ కొట్టగానే సరిపోదు కదా. మేము ఈ సాధన గురించి ఎన్ని సమీక్షలు చెప్పినాం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఆసన్న గారు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆసన్న గారు జనాలలో ఉండండి, జనం కోసం సేవ చేయండి. మీ జర్నలిస్టు ప్రవీణ్. థ్యాంక్ యూ.